హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ సంధ్య వ్లాగ్స్. నేను మీ సంధ్య. ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ దొండకాయలు తెచ్చారు. అన్ని పండిపోయాయి, సో పడేద్దాం అనుకున్నా. బట్ మా అమ్మ చెప్పిన ఈ 2 రెసిపీస్ అయితే ట్రై చేసా. చాలా చాలా బాగుందనమాట. ఇంకెప్పుడు కూడా పడేయరు, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే దొండకాయ పికిల్ చేసుకుంటున్నాను అనమాట. పండిపోయిన వాటితో ఒక ప్యాన్ లో ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 7-8 ఎండుమిర్చి కారానికి తగినట్టు వేసుకోవాలి. అలాగే కొంచెం నువ్వులు చిటపట్లాడే వరకు కూడా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 125 గ్రామ్స్ దాకా ఉంటుంది దొండకాయలు అయితే వేసుకున్నాను అనమాట. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్లైడ్స్ లాగా వేసుకోవాలి. అలాగే కొంచెం వేగిన తర్వాత సాల్ట్, పసుపు కూడా వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ 70-80% దాకా కుక్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇంకా బాగా మగ్గిపోయిన తర్వాత వీటన్నిటిని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. వేసుకొని రోట్లో దంచినట్టుగా మిక్సీ పట్టుకుంటే సూపర్ టేస్టీ ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్యాన్ లో ఆయిల్ వేసుకొని జీరా, ఆవాలు, అలాగే దొండకాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గించుకోండి. ఆ తర్వాత అందులోకి ఆనియన్స్ అయితే వేసుకోండి. ఒకటి లేదా చిన్నదైతే 2 ఉల్లిపాయలు, పెద్దదైతే ఒక ఉల్లిపాయ చిన్న తరుగు కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలన్నమాట. ఇంకా ఈ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంది అనమాట. మా మమ్మీ చెప్పింది రెసిపీ. యాక్చువల్గా నాకైతే ఏ కర్రీలో కూడా స్వీట్ వేస్తే అసలు నచ్చదు, బట్ ఇది చాలా బాగుందనమాట ఈ రెసిపీ. ఇంకా ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత పసుపు, కారం, ఇంకా ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలన్నమాట. వేయించిన తర్వాత అందులో చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని కూడా అందులో వేసుకోవాలి. కొంచెం ఉడుకు వచ్చే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో చిటికెడు బెల్లం, అంటే ఒక చిన్న బెల్లం తురుము అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ రెసిపీ. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా 2 రెసిపీస్ చాలా బాగుంటాయి. ఇంకెప్పుడు కూడా దొండకాయలు పండిపోతే పడేయరు అనమాట. సో ఇది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.